ఊరి పెద్దలకి ఊరికి విరాళం ఇచ్చిన మహాలక్ష్మి. విరాళం ఇవ్వడంతో గుడిలోకి అనుమతించిన ఊరి పెద్దలు షాక్లో తాయారు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకి లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇక అసలు చక్రి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అని ఇక ఆ ఊరు తీసుకొచ్చిన మనిషి అడుగుతుంటే అదే పెద్ద కథ చెప్పాం కదా ఇప్పుడే. మా అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమించాడు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోపోయేసరికి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్నలకి తిరిగి మళ్ళీ ఇచ్చేశాడు. అంత పెద్ద గొప్ప మనసు ఉన్న పెద్ది మా పెద్ది తెలుసా మీకు? అందుకనే వాడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. చక్రిగాడు చేసేసుకున్నాడు. తన ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి అవుతుందని చక్రిగాడు మహాలక్ష్మిని చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అని ఇక నారాయణ చెప్తుంటే ఇక తాయారు మాత్రం నారాయణ ఎక్కడ నిజం మొత్తం బయట పెట్టేశాడేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మో వీడేంటి మొత్తం నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నాడు, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అన్నట్టుగా ఇక తాయారు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. రే ఆపుతావా నువ్వు? ఇప్పుడు అవన్నీ అవసరమా? బాబు నువ్వు భోంచేయి. అయ్యో ఉండండి అత్తయ్య, నువ్వు విననివ్వండి. ఆయన ఎంత మంచి మనిషో, ఆయనకి రావాల్సిన అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో, ఇప్పుడు ఎంత దురదృష్టంగా మారిందో వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా తెలియాలి కదా. విననివ్వండి నన్ను. నాకు గాయత్రి దొరికింది, అలాగే ఈయనకు కూడా మంచి అమ్మాయి దొరుకుతుంది. తనని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి దురదృష్టవంతురాలు. మీరేం బాధపడకండి మాధవ గారు అనిక గాయత్రి వాళ్ళ ఆయన అంటుంటే వాడెవడో కదరా నువ్వేరా దాన్ని పెళ్లి చేసుకుంది అన్నట్టుగా తయారు అయితే మనసులో అనుకుని ఇక అల్లుడిని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ నారాయణ గారు మొత్తం నిజం మొత్తం బయట పెట్టేసేలా ఉన్నాడు. నా కూతురు కాపురాన్ని బొగ్గిపాలు చేసేలా ఉన్నాడు. వీళ్ళు అనవసరంగా ఊరొచ్చారు, రేపే ఊరి నుంచి వీళ్ళని పంపేయాలి అని ఇక మనసులో అనుకుంటుంది. తయారు అయితే ఇక వెళ్ళి లోపల పడుకుంటుంది. సరే కాపనాన్న ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అని ఇక పెద్ద చెప్పడంతో అయ్యో చెప్పనివ్వండి చాలేండి, ఏం వింటారు? ఆ అమ్మాయి ఇప్పుడు అబ్బాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇవన్నీ చెప్పుకుని ఆ అమ్మాయిని తక్కువ చేయడం ఎందుకు? తను తప్పేమీ లేదు. వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఇష్టం లేదు కాబట్టి, చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు కాబట్టి మనం ఏం అనలేం కదా అని ఇక పెద్ద చెప్పేసరికి మీరు మంచివాళ్ళు కాబట్టి వదిలేశారు. అదే నేనైతే ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి మరీ పెళ్లి చేసుకునేవాడిని తెలుసా మీకు? ఆ అమ్మాయి నాకు అంత ఇష్టమైతే ఖచ్చితంగా అమ్మాయిని వదులుకోకపోదునండి. జీవితంలో ఇష్టమైన వాటిని వదులుకోకూడదు. మీరు వదులుకున్నారు, కానీ మీరు చాలా గొప్ప మనసు అని నాకు ఇప్పుడే అర్థమైంది అని ఇక గాయత్రి వాళ్ళ ఆయన అంటాడు. సరే సరే అందరూ భోంచేసి పడుకోండి, రేపొద్దున గుడికి వెళ్ళాలి కదా అని మహాలక్ష్మి చెప్పేసరికి ఇక అందరూ భోంచేసి లోపలికైతే వెళ్ళిపోతారు. గాయత్రి నీకు తెలుసా మీ బావ ఎవరిని ప్రేమించాడో అని ఇక వాళ్ళ ఆయన అడుగుతుంటే నాకు తెలియదండి. నీకు తెలియదా? అంటే వాళ్ళతో పాటు కలిసి పెరిగావు కదా, తను ఎవరిని ప్రేమించాడో నీకేమైనా తెలిసేమో అని అడుగుతున్నాను అంతే. ఇంకెందుకు తెలుసుకుని ఏం చేస్తారు మీరు? ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వాళ్ళ అత్తారింట్లో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన బావ పెళ్లి చేసుకోవాలి కదా, పోనీ ఆ అమ్మాయి అన్న ఒప్పుకోవాలి కదా. ఇంకా అలా అవ్వదులేండి, బావ కూడా బాగానే ఉన్నాడు ప్రస్తుతానికి, నాకు ఇంత లవ్ స్టోరీ ఉందని తెలియదులేండి అని ఇక గాయత్రి అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. మంచి మనిషి, ఎవరు మిస్ చేసుకున్నారో పాపం అన్లక్కీ గర్ల్ అని లోపలికి వెళ్ళిపోతాడు ఇక గాయత్రి వాళ్ళ ఆయన అయితే. ఇంకో పక్క నారాయణ మాత్రం ఏరా చెప్పనివ్వకుండా ఎందుకు ఆపేశావు? తెలియాలి కదా దానికి కూడా సిగ్గు లేకుండా అందరి ముందు పెద్ద మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంది. అసలు వాళ్ళ అల్లుడికి కూడా తెలియాలి కదా వాళ్ళ అత్తయ్య ఎలాంటిదో అని నారాయణ అంటుంటే ఊరుకో నాన్న, ఏంటి అలా మాట్లాడతావు నువ్వు కూడా? అక్కడ వాళ్ళ అమ్మ గురించి చెప్తే గాయత్రి జీవితం ఎఫెక్ట్ అవుతుంది. గాయత్రి జీవితం నాశనం చేస్తావా నువ్వు? తను పాపం నేను వెళ్ళిపోమన్నందుకే తను వెళ్ళిపోయింది, నా తప్పు కదా, తన తప్పేం లేదు కదా. అలాంటిది తననెందుకు నా జీవితం నాశనం చేయాలని చూస్తావు? నేను అలా చేయదలుచుకోలేదు. తన జీవితం తను హ్యాపీగా బతకనివ్వు, నాకంటూ ఎవరొకరు దొరుకుతారు, అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఇక పెద్ద చెప్పేసరికి ఇంకా వావ్ ఇంత పెద్ద మనిషి, గొప్ప మనిషిని, మంచి మనిషి ఉన్న మనిషిని ఎక్కడ చూడలేదు అని హిందీలో అయితే అంటుంది ఇక మనీషా అయితే. ఇక మహాలక్ష్మి అయితే లోపలికి పడుకోవడానికి వెళ్తుంది. చక్రి, కన్నా, కేశవ, పెద్ది, నారాయణ అందరూ బయట పడుకుంటారు. మహాలక్ష్మి మాత్రం రూమ్లో పడుకుని ఉంటుంది. అప్పుడే ఇక మనీషా కూడా వెళ్ళి రూమ్లో పడుకుంటుంది. ఇదేంటిది ఒక్కతే రూమ్లో పడుకుంటుంది అని తాయారు అయితే మహాలక్ష్మి ఒక్కతే రూమ్లోకి వెళ్ళడం చూసి ఇక చక్రికి మరియు మహాలక్ష్మికి ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అని వెళ్ళి ఇక చక్రిని అయితే పిలుస్తుంది. అరే చక్రి ఇలా రారా అని తాయారు పిలుస్తుంటే ఏంటత్త అర్ధరాత్రి మట్లు పని లేదా, నేను రాను అని చక్రి అంటాడు. నీతోనేరా మీ ఆవిడ గురించి మాట్లాడాలి, ఇలా రా అని ఇక తాయారు పిలవడంతో ఏంటి చెప్పు, మా ఆవిడ గురించి ఇప్పుడు ఏముంది చెప్పు అని ఇక చక్రి అడుగుతుంటే మీ ఆవిడేంట్రా నీ పక్కన పడుకోవడమ్మా అనేసి అక్కడికి వెళ్ళి పడుకుంటుంది అని ఇక తాయారు అడుగుతుంటే నీకెందుకు మా ఆవిడ ఎక్కడ పడుకుంటే వెళ్ళి నువ్వు మీ ఆయన పక్కన పడుకోపో అని చక్రి అనేసి వచ్చి పెద్ద పక్కన పడుకుంటాడు. ఏయ్ మహాలక్ష్మి ఇలా రా. ఏంటండి ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? ఏంటి నువ్వు చక్రిని అలా బయట వదిలేసి ఒక్కదాని లోపల పడుకుంటున్నావు? తప్ప కదా, నువ్వు మీ ఆయన పడుకోవాలి కదా రూమ్లో అని ఇక మహాలక్ష్మిని అడుగుతుంటే తాయారు
మీకేం నొప్పి వచ్చింది ఇప్పుడు? ఆయన ఇష్టం బయట పడుకుంటున్నాడు, వాళ్ళ అన్నయ్య వాళ్ళతో పాటు పడుకోవాలని ఉందేమో ఆయనకి, అందుకని వెళ్ళి పడుకున్నారు. ఇప్పుడు మీకేంటి బాధ అని మహాలక్ష్మి అడుగుతుంటే, నాకు బాధ ఏంటంటావేంటి పిల్ల? మీ ఆయన నీ పక్కన పడుకోకూడదా? మీ ఆయన నీ పక్కనే కదా పడుకోవాలి అని చెప్పేసి ఇక తాయారు అంటుంది. అంతకే మీకు సరదాగా ఉంటే వెళ్ళి మీ ఆయన పక్కన పడుకోండి, లేకపోతే నా పక్క వచ్చి పడుకోండి, మీకెందుకు అని మహాలక్ష్మి మరియు తాయారు మాట్లాడుకుంటుంటే అప్పుడే రూమ్లోంచి బయటికి మనీషా వస్తుంది. ఏంటి, ఈ పిల్ల కూడా నీ పక్కన పడుకుందా? అవును, ఆడవాళ్ళం కాబట్టి ఇద్దరం కలిసి రూమ్లో పడుకున్నాం, వాళ్ళందరూ మగవాళ్ళు కాబట్టి బయట పడుకున్నారు, ప్రతిదీ మీకు అనుమానమే, వెళ్ళండి వెళ్ళి పడుకోండి అని ఇక మహాలక్ష్మి మొహమ్మద్ తలిపేసి లోపలికి రూమ్లోకి వెళ్ళి పడుకుని పోతుంది. తప్పు కథం చేసుకున్నానా, దీని ముందు అనవసరంగా నేను ఇలా అయిపోయాను, చిచ్చి అని చెప్పేసి ఇక తాయారు తనలో తాను తిట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళకైనా సరే పెద్ద వాళ్ళని ఊర్లోంచి పంపించాలని పడుకుని లేచాక మార్నింగ్ అయితే ఇక ఊరి పెద్దల్ని కలవడానికి వెళ్తుంది. ఇక తాయారు అయితే వెళ్ళి, ఇంకోండి మన గుడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చారండి? ఊరికి విరాళం ఇచ్చేవాళ్ళు, గుడికి విరాళం ఇచ్చేవాళ్ళే కదా గుడి సంబరానికి రావాలి, మరి ఎవరు పడితే వాళ్ళు వస్తే ఎలాగా? అదేనండి, ఎవరో చెప్పండి, అదిగో వస్తున్నారుగా చూడండి అని తాయారు అంటుంటే మహాలక్ష్మి వాళ్ళందరూ హ్యాపీగా రెడీ అయ్యి చక్రి ఇచ్చిన పువ్వులు పెట్టుకుని మహాలక్ష్మి కూడా ఇక పూజ చేయడానికైతే గుడికి వస్తుంది. వీళ్ళందరూ రావడంతో ఇక తాయారు అయితే ఊరి పెద్దల్ని రెచ్చగొడుతుంది. ఇక ఊరి పెద్దలు మాత్రం అప్పుడే వచ్చి, మీరు ఈ గుళ్ళో రావడానికి వీల్లేదు, మా అమ్మవారికి మీరు పూజలు చేయడానికి వీల్లేదు అని పంతులు అంటుంటే, ఏమైందండి, మేమేం చేశాము అని ఇక పెద్ద అడుగుతుంటే, మీరేం చేశారా? ఎప్పుడన్నా ఈ గుడికి వచ్చారా? విరాళం ఇచ్చారా? ఏం చేశారు? ఈ గుడి పెద్దలుగా, ఈ ఊరి పెద్దలుగా మీరు ఈ గుడిలోకి రావడానికి మేము అసలు ఒప్పుకోము, ఈ గుడి మాది, ఈ గుడిలో విరాళం ఇచ్చేవాళ్ళు, భక్తితో వచ్చేవాళ్ళు మాత్రమే కావాలి, హత్య చేసేవాళ్ళు, లేకపోతే ఇలాగా డబ్బులు తీసుకునేవాళ్ళు, డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా వచ్చి తినేసి వెళ్ళిపోయే వాళ్ళు మాకు ఈ గుడికి రానివ్వం మేము అని చెప్పేసి ఇక పంతులు చెప్తుంటే, ఊరికే ఫ్రీగా ఎవరు వచ్చారు? మేము పూజ చేయడానికే వచ్చాము, అదే తినేసి పోవడానికే కదా వచ్చారు అని ఇక నానా మాటలు అంటారు ఊరి పెద్దలు. ఇక పెద్ద వాళ్ళ కుటుంబాన్ని మహాలక్ష్మికి కోపం వచ్చి తన దగ్గరున్న ₹1,00,000 తీసి, ఇదిగోండి గుడికి విరాళం తీసుకోండి, మీరు మా వాళ్ళ అన్న మాటలన్నీ ఇప్పుడు వెనక్కి తీసుకోగలుగుతారా అని ఇక చెప్పుతో కొట్టిన సమాధానం చెప్తుంది. మహాలక్ష్మి అయితే డబ్బులు ఇచ్చి, తాయారు ఇక డబ్బులు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, ₹1,00,000, ఈ పిల్ల దగ్గర చాలా డబ్బులు ఉండుంటాయి, అసలు ఎలా తప్పించింది డబ్బులు అని ఇక తాయారు అయితే మనసులో అనుకుంటుంది. తీసుకోండి, తీసుకుని ఊరికి విరాళం గుడికి అని చేసుకోండి, ఇంకొకసారి మా వాళ్ళని ఏమన్నా అన్నారంటే మాత్రం మర్యాద దక్కదు, అందరికీ క్షమాపణ చెప్పండి మీరు అని ఇక మహాలక్ష్మి అడగడంతో క్షమించండి మమ్మల్ని అని చెప్పేసి ఇక గుళ్ళో పంతుళ్ళు ఆ మనుషులు అయితే అంటారు. అమ్మ మహాలక్ష్మి, ఇంత డబ్బు ఎక్కడదమ్మా నీకు? పర్లేదు పెద్ది, నాకు ఆఫీస్లో బోనస్ వచ్చింది, అది ఇది కాక శాలరీ మిగిలింది, అవన్నీ కలిపే ఇవి, ఏం పర్వాలేదు పెద్ది, తర్వాత మనం కావాలని కష్టపడి సంపాదించుకుందాము, మేము గౌరవాన్ని నేను పోగొట్టలేను అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్తుంటే, అమ్మ నీలాంటి అమ్మాయి దొరకడం మాకు చాలా అదృష్టం అమ్మా, మా పరువును నిలబెట్టవి ఇవాళ, కాకపోతే ఇప్పుడు అంత డబ్బు నీతో ఎందుకు తీసుకొచ్చుకున్నావు? నేను అమ్మవారికి ఇద్దామని తీసుకొచ్చాను పెద్ది, కానీ వీళ్ళిన్న మాటలు అన్నాక అందరి ముందు కావాలని ఇచ్చాను, లేకపోతే ఎవరికి తెలియకుండా హుండీలో వేద్దాం అనుకున్నాను పెద్ది, అందుకనే మీ గౌరవాన్ని కాపాడాలని అందరి ముందు ఇచ్చాను అని మహాలక్ష్మి చెప్పేసరికి ఇక తాయారు అయితే ఒక్కసారి షాక్ అయిపోయి, వీళ్ళ పరువు తీసి ఊర్లోంచి బయటకు గెంటేయాలి అనుకున్నాను, కానీ మళ్ళీ గుడిలోకి కూడా వచ్చేసారు, ఇంక వీళ్ళని ఆపడం కష్టమైపోయింది, నా కూతుర్ని దూరం పెట్టాలి వీళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి ఇక తాయారు మనసులో అనుకుంటుంది. ఇక వీళ్ళందరూ అయితే గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని ఇక పూజ అయితే మొదలు పెడతారు. హోమం చేసి పెద్ది అయితే ఇక హోమం చేస్తూ దేవుడికి పూజ చేస్తూ దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక పెద్ది పాత్ర అయిపోయాక మహాలక్ష్మి ఇంకా ఇంటికి ఎవరైతే ఆడపిల్ల ఉంటారో వాళ్ళు మాత్రమే పూజ చేయాలి అనగానే ఇక మహాలక్ష్మి అయితే ముందుకు వెళ్తుంది. ఇక తాయారు మహాలక్ష్మిని చూసి, ఏంటి నువ్వా ఇంత నాజుగా ఉన్నావు, హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వచ్చావు, నువ్వు సిటీలో పెరిగిన పిల్లవి, ఇలాంటి పూజలు నీ వల్ల కాదు అని తాయారు అంటుంటే, ఏంటి తక్కువ చేసి చూస్తున్నారా, తక్కువ చేసి మాట్లాడుతున్నారా, ఇది నేను ఎందుకు చేయలేను అనుకుంటున్నారు, నేను చేయగలను అని మహాలక్ష్మి అంటుంది. ఏం చేయగలవు, నువ్వు అస్సలు చేయలేవు, నేను చెప్తున్నాను కదా మా గాయత్రికి పోటీ ఎవరు లేరు, సాటి ఎవరు రారు అని తాయారు అంటుంటే, నేను చేసి చూపిస్తాను కదా, మీరు నన్ను ముందు ఎలా చేయాలి కదా అని మహాలక్ష్మి అంటుంది. లేదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళు, ఈ ఊరికి సంబంధించిన వాళ్ళే చేయాలి, నువ్వు ఈ ఊరికి సంబంధించిన దాన్ని కాదు కదా అని తాయారు అంటుంటే, నేను ఊరికి సంబంధించిన దాన్ని కాకపోవచ్చు, కానీ ఈ కుటుంబంలో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ ఊరికి సంబంధించిన దాన్ని అవుతాను నేను అని ఇక మహాలక్ష్మి చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి మహాలక్ష్మిని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. తాయారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. గాయత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మహాలక్ష్మి అయితే వీళ్ళ కుటుంబం కోసం
పూజలు చేయడానికి సిద్ధపడుతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలో మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.